జరిగినటువంటి సంఘటన అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చదువుకుంటున్న పిల్లలు 20 కూడా ఏజ్ ఉండకపోవడం, వాళ్ళు మామూలుగా మారేడుమిల్లి వచ్చి ఇలాంటి దుర్ఘటన జరగడానికి అలా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. ఇంకా ముగ్గురు తప్పిపోయారు, అందులో 2 దొరికారు. ఇంకా ఒకరు దొరకాలి, త్వరగా దొరకాలని ఆశిస్తాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొత్తం పోస్ట్ మార్టం కానీ లేకపోతే డాక్టర్స్ కానీ బాగా స్పందించి త్వరగా, అందులోనే వాళ్ళది ఎక్కడ కూడా కాదు, బొబ్బిలి విజయనగరం డిస్టిక్, అంత దూరం నుంచి వచ్చి మొత్తం అంబులెన్స్ ఇప్పుడే బయలుదేరడం జరిగింది. ఇంకా ఒక బాడీ దొరకాలి, అది కూడా త్వరగా దొరికి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తగిన న్యాయం చేసేలాగా గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం మాట్లాడి వాళ్ళకి ఒక హామీ అనేది ఇమ్మన్నారు దుర్గేష్ గారు. ఆయన చెప్పిన విధంగానే ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ గారు అందరూ చాలా త్వరగా పని పూర్తి చేయడం జరిగింది. ఇంకా మీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మామూలుగా వస్తారు, మీరు చదువుకునే వయసు, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే చిన్న విషయం, చాలా చిన్న విషయం కాదు. వాళ్ళ బాధ మేము ఏదో సానుభూతి తెలియజేస్తాను ఒక మాట చేసేస్తాను. దయచేసి మీరు ఎప్పుడు ఇలాంటి టూరిజం కానీ ఇలాంటి టూరిజం స్పాట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను.